మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని వెల్లడించారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు వివరించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 14వ తారీఖు నాడు సాయంత్రం మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వెంటనే డైరెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవడం, తర్వాత ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారితో సమన్వయం చేసుకొని లోకల్ మొయినాబాద్ పోలీసులు మరియు ఎస్ఓటీ పోలీసులు, ఈగిల్ ఫోర్సెస్ అందరు కలిసి టీములుగా డివైడ్ అయిపోయి మాకు ఎక్కడైతే ఒక 4-5 కలిసి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారో సమాచారం వచ్చిన ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. వెంటనే రేడ్ చేసే క్రమంలోనే మా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు గన్ కాల్చిన సౌండ్ కూడా వినబడ్డది. వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయిపోయి చాలా వేగంగా పరిగెత్తి అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటేజెస్ కూడా దొరికాయి. వాళ్ళని అక్కడ ఉన్న మిగతా 9 మంది ప్లస్ ఈ ఇద్దరు అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. ఈ వెపన్ కాల్చిన వ్యక్తి నమిత్ శర్మ అని ఢిల్లీ చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా జైపూర్ వాస్తవ్యుడు అని చెప్తున్నారు. వీళ్ళందరినీ మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ డీసీపీ సమక్షంలో వాళ్ళు ఫర్దర్గా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కోర్టు ముందర ప్రవేశపెట్టడం, ఇంకా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్ ఈ 6గురు అందరికీ అక్కడ ఉన్న 11 మందికి నిక్కచ్చిగా టెస్టులు చేయడం జరిగింది. 2 దశల్లో టెస్టులు జరిగినాయి. 2 దశల్లో ఒక దశలో 5గురికి, రెండవ దశలో ఇంకొక అతను అంటే 5గురు కాక ఇంకో అతనికి కూడా పాజిటివ్ వచ్చింది.